మా రోజు రొటీన్‌గా చేసే పప్పు, సాంబార్ కాకుండా ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అని చెప్తే, మా మమ్మీ అయితే ఇలా మజ్జిగ పులుసు పెట్టింది వేడి వేడిగా. చానా బావుంది టేస్ట్. రెసిపీ చెప్పేస్తాను చూసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, బియ్యం నానబెట్టుకుంది. వాటితో పాటు అల్లం, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, పసుపు, ఉప్పు ఇయన్నీ మిక్సీ చేసి మిక్సీ పట్టేసింది. ఇంకా కుకింగ్ పాట్ తీసుకొని మిక్సీ పట్టేసినయన్నీ దాంట్లో వేసుకొని, కొంచెం మజ్జిగ పల్చగా చేసుకొని పోసుకుంది. వాటితో పాటు సొరకాయలేసుకుంది. ఈ మజ్జిగ పులుసు సొరకాయలతోనే గాదు, చామగడ్డతో ఇంకా అరటికాయతో కూడా చేసుకోవచ్చు. 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసుకుంది. ఉప్పు ఇందాక ఏసుకున్నాం గదా మిక్సీ పట్టేటప్పుడు, అందువల్ల చూసేసుకోవాలి. అన్నీ ఏసేసినాక ఒకసారి కలిపేసి మూత పెట్టి సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికినాక మనం పక్కన పెట్టేసుకొని తిరమాతైతే వేసేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేసుకొని అది బాగా చిటపటన్నాక మన మజ్జిగ పులుసులో వేసేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. వేడివేడిగా తింటే టేస్ట్ అద్దిరిపోయింది. మనం ఈ రెసిపీ ఏ ముక్కలేసుకోకుండా ప్లెయిన్‌గా కూడా చేసుకోవచ్చు. బట్ ముక్కలేసుకుంటే చాలా బావుంటుంది. ఇది మన బాడీలో హీట్‌ని కూడా తగ్గిస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వన్. బాయ్.